ఇప్పుడు పిల్లలు పుట్టడం చాలా కష్టం అయిపోయింది. చాలా మంది ఐవీఎఫ్ కి ట్రీట్మెంట్ కి వెళ్తున్నారు. ఒక జనరేషన్ అంతా ఈ సఫరింగ్ లో పడిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ 25 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ కి వచ్చేసరికి వాళ్ళకి ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మనం ఫ్యూచర్ లో దీన్ని ఆపాలంటే మన పిల్లల్ని ఏం చేయాలి? చదువులు అవసరమా లేకపోతే మంచి హెల్త్ అవసరమా? మనకి అందరం స్టడీ అనేసి చదువులో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం, కానీ ఆటల పైన, తిండి పైన, మంచి లైఫ్ స్టైల్ పైన మంచి మాటలు చెప్తూ వాళ్ళని పెంచట్లేము. వాళ్ళ లైఫ్ ని స్ట్రెస్ఫుల్ లైఫ్ చేస్తుంది. దానివల్ల రేపొద్దున వాళ్ళకి ఐవీఎఫ్ కూడా పని చేయని పరిస్థితి. ఎందుకంటే స్పర్మ్ కౌంట్, ఎగ్ కౌంట్స్ అసలు ఉండట్లేదు. చదువులు వాళ్ళు ఎలా అయినా చదివేస్తారు. ఇప్పుడున్న పిల్లలు ఫోన్స్ మనకన్నా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. వాళ్ళ నాలెడ్జ్ పెరిగిపోయింది. ఇప్పుడున్న పిల్లల నాలెడ్జ్ వేరే నెక్స్ట్ లెవెల్. సో వాళ్ళకి చదువు కోసం మనం ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళని స్పోర్ట్స్ లో ఎంగేజ్ చేసి ప్రతిరోజు ఆటల్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి జంక్ ఫుడ్ తగ్గించేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి లైఫ్ లో ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, స్ట్రెస్ లేకుండా ఎలా బ్రతకాలి అని నేర్పించడం చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ ఇంపార్టెన్స్ చెప్తూ మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఆడవాళ్ళు మగవాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి, స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అని చెప్పుకుంటూ వెళ్తే అట్లీస్ట్ మనం వాళ్ళ స్పర్మ్ లేకపోతే ఎగ్ కౌంట్ ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో మనం ఫ్యూచర్ జనరేషన్ ని చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం. అదే మన చేతిలో ఉన్నది మనం చేయకోకుండా పిల్లల్ని స్ట్రెస్ లో ఉంచేస్తే వాళ్ళ లైఫ్ ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. తల్లిదండ్రులారా ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి చదువు ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా, లేకపోతే హెల్దీ ఫ్యూచర్ ఇంపార్టెంటా? ఒకసారి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి.